కృష్ణ అయితే ఈరోజు వచ్చేసి మనం శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయము 25వ శ్లోకము ఈరోజు పొద్దున మేము క్లాస్లో చర్చించాం. ప్రతిరోజు పొద్దున 6:30 నుండి 7 గంటల వరకు డైరెక్ట్ యూట్యూబ్ మీద లైవ్ క్లాస్ ఉంటుంది. ప్రతిరోజు ఒక శ్లోకంపై నేను ప్రవచనం చెప్తాను. ప్రతిరోజు పొద్దున్న ప్రతిరోజు ఇస్కాన్ మెట్పల్లి అని టైప్ చేయాలి యూట్యూబ్లో లైవ్. మీరు సబ్స్క్రైబ్ అయితే మీకు అప్పుడు చెప్తుంది. ప్రతిరోజు ఒక శ్లోకం. ఈరోజు మేము 25వ శ్లోకంపై చర్చించాం. 2వ అధ్యాయం 25వ శ్లోకం. అయితే ఈ శ్లోకంలో అంటే ఇది ఆత్మతత్వం సంబంధించిన చివరి శ్లోకం. కృష్ణుడు అర్జునునికి యుద్ధం చేయడానికి ప్రోత్సహిస్తుంది. కానీ ఆ ప్రోత్సాహన శారీరక స్థాయి మీద కాదు, ముచ్చడు ఏ స్థాయి మీద అవుతుంది? ఆత్మస్థాయి మీద. బయట జనాలు ఏం చేస్తారు? బయట జనాలు ఈరోజు చాలా ఎక్కువ నడుస్తుంది మోటివేషనల్ స్పీకర్స్ అని. ఇది ఒక పెద్ద ఫీల్డ్. అవును, మోటివేషనల్ స్పీచ్ అంటే ఏంటి? ఉత్సాహపరచుడు, ఉత్సాహపరచాలని చెప్పే శిక్షణ తరగతి మోటివేషనల్ స్పీచ్ అని. కానీ ఆ విషయాలు మనం వింటే అది కేవలం శరీరంతో సంబంధించిన విషయాలు చెప్తారు. కృష్ణుడు అదే పని చేస్తుంది. మోటివేషన్, ఉత్సాహపరుస్తుంది, ప్రోత్సహిస్తుంది. ఎవరిని? అర్జునుడిని. కన్నా ఇంకా ఉద్దేశం ఏముంది? ప్రోత్సహిస్తున్నాడు. ఇక్కడ ఉద్దేశం ఏముంది? అర్జును యుద్ధం చేయాలి. అవులేదు. కానీ కృష్ణుడు అంటున్నాడు, కమాన్ అర్జున, యూ క్యాన్ మేక్ ఇట్, నువ్వు చేయగలుగుతావు, నువ్వు చేయు ఇది. బట్ ఇదే మాట్లాడతారు వాళ్ళు మోటివేషన్ స్పీకర్లా. నీతో అవుతుంది, నువ్వు చేయగలుగుతావు, నీ అందులో సామర్థ్యం ఉంది, నువ్వు నిరాశ చెందకు, డోంట్ బికమ్ డిప్రెస్డ్. ఇక్కడికి వెళ్ళే కథలు, అక్కడికి వెళ్ళే కథలు, బుర్ర కథలు, అవన్నీ కథలు చెప్పి పెద్ద బిజినెస్ ఇప్పుడు అది. ఏంటి? మోటివేషనల్ స్పీకర్. కానీ ఒరిజిన్ ఫౌండర్ ఎవరు? కృష్ణుడు. ఎందుకంటే కృష్ణుడు అర్జున్ని ప్రోత్సహిస్తున్నాడు. దేనికోసం? యుద్ధం చేయడానికి. కానీ ఆ ప్రోత్సహించుడు ఇక ఉత్సాహపరచుడు అది శారీరక స్థాయి మీద కాదు. ఈరోజు ఈ ప్రపంచంలో జనాలు కేవలము శారీరక స్థాయి మీద ఉత్సాహపరుస్తారు. కనుక ఏమవుతుంది? అది కొంచెం ఉత్సాహం ఉంటుంది, మళ్ళా అంటే ఆ ఉత్సాహం కొండెక్కుతుంది, మళ్ళీ సమయమైన మళ్ళీ కిందికి జారుతుంది. ఎందుకు? ఆ ఉత్సాహం శాశ్వతంగా ఎందుకు ఉంటుంది? ఆ ఉత్సాహము శాశ్వతంగా ఎందుకు ఉండదు? అప్పటి మందమే ఒక బండి కదా కిక్ కొట్టినట్టు. కానీ కేవలం కిక్కు కొడితే బండి అంటుందా? బండి స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత మళ్ళీ మన ప్రయాణం ఆగేంత వరకు మన ప్రయత్నాలు చేసుడే. కేవలం కిక్కు కొట్టి నేను కూర్చున్నాక బండి దానిగా నడుతుందా? నడదు. కంటిన్యూస్ క్లచ్ మీద, యాక్సిలేటర్ మీద, బ్రేక్ల మీద కాలు చేతులు పెట్టాల్సింది. సో ఇలాంటి ఉత్సాహపరచుడు ఇది పైకెత్తది, మన కిందికి. ఎందుకు? ఇది పర్మనెంట్ కాదు. ఎందుకు పర్మనెంట్ కాదు? ఎందుకంటే శరీరమే పర్మనెంట్ కాదు. అవును కదా? ఈ శరీరం పర్మనెంటా? కాదు. ఈ మనసు పర్మనెంటా? ఎప్పుడు ఒకటి ఉంటుందా? క్షణంలా మారుతుంది. మన దేహం కూడా క్షణంలో మారుతుంది. అవును కదా? నిన్న ఉన్నట్టు ఈరోజు ఉందా దేహం? నిన్నటి రోజు మన శరీరం ఎట్లా ఉండేదో అది ఈరోజు ఉందా? ఉండదు. కనుకనే భౌతిక ప్రపంచంలో గుణమైంది ఎప్పుడు
మారుతుంది. లేదు, కనుకనే భౌతిక ప్రపంచం మారుతుంది. ఇంకా భౌతిక ప్రపంచంలో సృష్టింపబడిన లేక సృష్టి వచ్చిన ప్రతి ఒక్క వస్తు విషయము మారుతుంది. ఈ దేహం ఏంది? ఈ దేహం కూడా భౌతిక వస్తువుని తయారు చేయబడిన శరీరం. ఇది యంత్రం ఒకటి. బయట భూమి ఉందా లేదా? మట్టి. ఏముంది? పంచభూతాలు. ఈ ప్రపంచంలో సృష్టి జరిగింది పంచమహాభూతాల్లోని. ఈ శరీరం కూడా అందులో ఒక భాగము. బయట మట్టి ఉంది, ఇలా మట్టి ఉంది. బయట నీటి ఉన్నాయి, ఇందులో నీటి ఉంది. బయట అగ్ని ఉంది, అగ్ని మన దేహంలో అగ్ని ఉంది. బయట గాలి ఉంది, మన దేహంలో గాలి ఉంది. బయట ఆకాశం ఉంది, మన దేహంలో కూడా ఆకాశం ఉంది. ఈ శరీరం ఏంది? అలాగే ఒక భాగం అంతే. ఈ దేహము ఈ ప్రకృతి యొక్క భాగము. ప్రకృతి మారుతుంది. ప్రకృతిలో క్షణం క్షణం మార్పులు వస్తున్నాయి. కనుకనే ఈ దేహం కూడా ఆ ప్రకృతికి అనుకూలంగా ఏమవుతుంది? మారుతుంది. ఇప్పుడు కాలం మారింది, ఎండాకాలం వచ్చేసింది, ఏమవుతుంది? చెమట వచ్చేస్తుంది. చలికాలం చెమట వస్తుందా? రాదు. ఎందుకు? వాతావరణం అట్లుంది. లేదు. సో బయట వాతావరణం ఎలా ఉంటుందో ఆ వాతావరణం ప్రభావం ఈ శరీరం ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే ఈ దేహం కూడా దాంతోనే ఏర్పడింది. కానీ ఈ దేహంకి భిన్నమైన అటువంటి పదార్థం ఏదో అందులో మార్పు రాదు. అది ఏదో పదార్థం? అది ఆత్మ. ఎందుకంటే ఆత్మ ఇది ఆధ్యాత్మిక పదార్థము. ఈ దేహమేమో భౌతిక పదార్థం. భౌతిక పదార్థంపై భౌతిక విషయాలది ప్రభావం ఉంటుంది. భౌతిక ప్రపంచంది భౌతిక పదార్థంపై ప్రభావం ఉంటుంది. కానీ భౌతిక విషయాలది ప్రకృతిది ఆధ్యాత్మిక పదార్థపై ప్రభావము ఉండవు. ఇది అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు ఒక ఉదాహరణ, 2 గ్లాసులు ఉన్నాయి. ఒక గ్లాసులో నీటి ఉంది, ఇంకో గ్లాసులో నూనె. ఇప్పుడు 3వ గ్లాస్ తీసుకోండి. అందులో సగం నీళ్ళు పోయండి, సగం నూనె పోయండి, కలపండి గట్టిగా. లేకుంటే మాతో గట్టిగా కానప్పుడు మిక్సర్లో వేయండి. ఈ నూనెను ఇంకా సగం నూనె సగం నీళ్ళను మిక్సర్లో వేయండి. మిక్సర్లో వేసి 5 నిమిషాలు నింపండి. తింపిన తర్వాత పోయండి మళ్ళీ గ్లాసు. ఎట్లయితుంది? ఒక క్షణం కోసం 2 కలిసి అనిపిస్తుంది. నూనె ఇంకా నీటి కలిసి అనిపిస్తుంది. కానీ నెక్స్ట్ క్షణం ఒక క్షణం ఆగినామంటే ఏమవుతుంది? ఏం పైకి వెళ్తుంది? కింద నీళ్ళు, పైన నూనె. ఎందుకు గలవు? ఈ 2 ఎందుకు మిక్స్ కావు? రెండు ద్రవ్య పదార్థాలు లేదా? 2 ద్రవ్య పదార్థాలే, 2 లిక్విడ్సే. కానీ నూనె ఇంకా నీళ్ళు, నీటి ఎన్నడూ మిక్స్ కావు. ఎందుకు కావు? ఇద్దరిది తత్వము వేరు వేరు. అవును లేదా? నీటి తత్వం వేరు, నూనె తత్వము వేరు. నీటిది గుణం వేరా, నూనెది గుణం వేరు. కనుకనే అవి ఎంత చేసినా అవి కలవు. నీటిది ప్రభావం నూనె మీద ఉంటుంది, నూనె ప్రభావం నీటి మీద. దానికి ఉంటాయి. ఒక బాడీ మీద కనబడుతుంది ఇట్లా
రెండు, కానీ దేని లెక్క దానికే ఉండదు. ఎందుకంటే దీని తత్వం వేరా, దాని తత్వము వేరా. అదేవిధంగా అలాగే ఈ భౌతిక పదార్థాలతోని ఏర్పడిన ఈ శరీరము దీని తత్వం వేరుంది. ఇంకా ఈ శరీరం లోపల ఉన్న ఈ ఆధ్యాత్మిక పదార్థం ఏంది, ఆత్మ, దాని తత్వం వేరు. అర్థం చేసుకోవాల్సింది. కనుకనే భౌతిక పదార్థంది ప్రభావము ఆధ్యాత్మిక పదార్థంపై ఉండదు. ఎందుకు? మొత్తానికి తత్వాలే భిన్నమై ఉన్నాయి. మొత్తం ఈ తత్వమే భిన్నమైనది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి యుద్ధము చేయడానికి ప్రోత్సహిస్తుండు. కానీ ఆ యుద్ధము చేయడానికి ప్రోత్సహించడం ఎంత సిద్ధాంతము, ఇది అశాశ్వతమైన భౌతిక పదార్థాలు భౌతిక దేహంపై ఆధారపడలేదు. దేనిపై ఆధారపడింది? ఆ శాశ్వతమైన ఆధ్యాత్మిక పదార్థంపై ఆధారపడింది, ఆత్మపై. ఎందుకంటే ఆత్మ శాశ్వతమైనది. కనుకనే ఆత్మస్థాయి మీద ప్రోత్సహిస్తే ఆ ప్రోత్సాహన కూడా శాశ్వతం ఉంటుంది. లేదు. కనుకనే ఒక వ్యక్తికి ఉత్సాహపరచాలంటే, ప్రోత్సహించాలంటే శారీరక స్థాయి మీద ప్రోత్సహిస్తే అది శాశ్వతంగా ఉంటుంది, అది అప్పటిబంధమే. ఆ వ్యక్తికి నిజంగా ప్రోత్సహించాలంటే ఆత్మస్థాయి మీద ప్రోత్సహించాల్సింది. ఎందుకంటే ఆత్మ శాశ్వతమైనది. కనుకనే ఆ ప్రోత్సాహన కూడా శాశ్వతంగా ఉంటుంది. అప్పుడు ఒకసారి ప్రోత్సహించిన తర్వాత మళ్ళీ అది డౌన్ కాదు. కనుకనే ఈ 25వ శ్లోకంలో కృష్ణుడు అర్జునుడిని ఏమని ప్రోత్సహిస్తున్నాడు? ఆత్మ ఎటువంటిది? ఆత్మ అవ్యక్తము. ఏమని చెప్తుండు? ఆత్మ విషయము ఇది అవ్యక్తమైనది, అదృశ్యమైనది. అంటే ఏంటి? మన కంటికి కనిపించేది కాదు. ఈ కనుకొని ఈ దృష్టిలో మనము చూడలేము. ఆత్మ అవ్యక్తము, అచింత్యము. అచింత్యం అంటే ఏంటి? మనం ఎంత చింతించినా కానీ, దాని విషయం ఎంత ఆలోచించినా కానీ అర్థమయ్యే విషయం కాదు. అచింత్యం అయితే ఆత్మ అవ్యక్తము, అచింత్యము, మార్పు రహితము. 3 విషయాలు చెప్తుంది. ఏ 3 విషయాలు? అవ్యక్తము, అచింత్యము మరియు మార్పు రహితము అని చెప్పబడెను. ఈ విషయము భగవతులు ఈ విషయము, ఏ విషయము? ఆత్మతో సంబంధించిన ఈ జ్ఞానాన్ని, ఆత్మ యొక్క ఈ లక్షణాలను, ఈ విషయమును నెరిగిన అర్థం చేసుకున్నా. నెరిగినది అర్థం చేసుకున్నా పిమ్మట తర్వాత నువ్వు దేహమును గురించి చింతించరాదు. దేహం గురించి నువ్వు చింతించరాదు, నువ్వు బాధపడరాదు, లేక నువ్వు బాధపడవు అని చెప్తుంది భగవంతుడు. కానీ శబ్దం ఏమారింది? పింబట అంటే ఏంది? తర్వాత. ఈ తర్వాత శబ్దం చాలా ఇంపార్టెంట్ ఉంది. ఈ తర్వాత శబ్దము చాలా ఇంపార్టెంట్ శబ్దం. ఎందుకు ప్రధానమైనది శబ్దము?
ఎందుకు ప్రధానమైనది? తర్వాత పింపట ఇదే ప్రధానం. కేవలం ప్రధానం కాదు, మిక్కిలి ప్రధానమైనది. వెరీ వెరీ ఇంపార్టెంటు. ఎందుకు? ఎందుకంటే మనమందరము బాధపడున్నాం, లేదు? మనమందరము బాధపడున్నాము, మనమందరము చింతిస్తున్నాం. కానీ ఆ బాధలకు కారణం ఏమిటి? ఈ దేహం, అవునలేదు? మన జీవితంలో ఉన్న సమస్యలన్నీ దేంతో సంబంధించింది? ఈ దేహంతో సంబంధించింది. ఇక భగవానుడు ఏమని చెప్తుండు? భగవానుడు అర్జునుడికి ఏమని చెప్తుండు? ఈ విషయమును నెరిగిన పింపట నువ్వు దేహము గురించి చింతించరాదు. అంటే ఇది అన్ని చింతలకు మూల కారణం ఇది ఈ దేహము, అవును కదా? అర్థం చేసుకోండి. కనుకనే చాలామంది మనకు అనిపిస్తుంది, వాళ్ళు సూసైడ్ ఎందుకు చేసుకుంటారు, వాళ్ళు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారు? ఎందుకంటే వాళ్ళ మనసు ఒక నమ్మకం కలిగిస్తుంది. వాళ్ళ మనసు ఒక్క నమ్మకం కలిగిస్తుంది. ఏదో నమ్మకము? ఇదే నమ్మకం. నీ జీవితంలో అన్ని బాధలకు, అన్ని సమస్యలకు మూల కారణం ఏమిటి? ఈ దేహము. లేదు, ఈ దేహమే అన్ని బాధలకు మూల కారణం. కనుకనే దేహం ఉన్నంత వరకు నా సమస్యలు నష్టం కావు, నా సమస్యలు తొలగిపోవు. కనుకనే వాళ్ళు ఎట్లా మనసు ఎట్లా ఒప్పితే తెలుసా? దేహము సమస్యలు, దేహం ఉన్నంత వరకు సమస్యలు ఉంటాయి. సమస్యలు ఉండద్దు అంటే దేహం కూడా ఉండద్దు. సమస్యలు తొలగిపోవాలంటే, సమస్యలు పోవాలంటే ఈ దేహం కూడా పోవాలి. కనుక వాళ్ళు ఏమి ఇస్తారు? ఈ దేహంలో పోగొట్టుకుంటారు. అర్థమైందా? మనకు అనిపిస్తుంది వాళ్ళు ఎందుకు ఆత్మహత్య చేస్తున్నారు. ఎందుకంటే మనసు ఆ క్షణంలో ఆ సమస్యలకు తట్టుకోలేక, ఆ బాధలకు తట్టుకోలేక వాళ్ళకు ఈ విషయము ఒప్పందం చేయిస్తుంది, ఒప్పందం కలిగిస్తుంది. ఏంటి? శరీరము సమస్యలు. శరీరం లేకపోతే నో బాడీ నో ప్రాబ్లమ్స్. ఫస్ట్ బాడీ ప్రాబ్లమ్స్, నో బాడీ నో ప్రాబ్లమ్స్. సో నో బాడీ ఎలా అవుతుంది? ఆత్మహత్య చేసుకుంటుంది. ఈ నమ్మకం వల్ల కలుగుతుంది. కనుక్కునే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటుంది. కానీ వాళ్ళకు పిచ్చులకు అర్థం కాదు. ఏమర్థం కాదు? సమస్యలు దేహంతో సంబంధించి కాదు. మనకు అంతే దేహం పోతే సమస్యలు పోతాయి. కానీ దేహం పోతుంది, కానీ సమస్యలు మాత్రం పోవు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళకు సరైన అవగాహన లేనందువల్ల. దేని విషయం అవగాహన లేనందువల్ల? వాళ్ళు కేవలం ఈ పంచమహాభూతాలతోని ఏర్పడిన ఈ బయట శరీరం చూస్తుండ్రు, కానీ ఈ శరీరం లోపల ఇంకొక దేహం ఉంది. ఏంటది? సూక్ష్మ శరీరము. ఈ కంటి కనబడేది స్థూల శరీరము, కానీ దీని లోపల ఇంకేముంది? ఒక సూక్ష్మ శరీరం ఉంది. ఆ దేంతో తయారు చేయబడింది? మనసు, బుద్ధి, ఇంకా అహంకారం.
మనసు బుద్ధి ఇంకా అహంకారంతో ఈ సూక్ష్మ శరీరం నిలవట్లేదు. ఆత్మహత్య కానీ లేక వ్యక్తి చనిపోతే ఏమవుతుంది? కేవలము స్థూల శరీరం నష్టమవుతుంది, సూక్ష్మ శరీరం నష్టం కాదు. కనుకనే ఆ ఆత్మ ఆ సూక్ష్మ శరీరంతో ఈ స్థూల శరీరంలోకి బయటపడుతుంది. ఈ స్థూల శరీరము నష్టమయ్యేసరికి, ఇప్పుడు మన మీద ఇల్లు కూలిపోయింది అనుకో, ఏమిద్దాము? ఉంటాం అందులో, బయటపడతాం కదా. ఆ ఇల్లు దానికని కూలిపోయిందా లేక మనం కూలగొట్టుకున్నామా? దానికని కూలిపోవడం అంటే ఏంటి? మృత్యు. తన సొంతం కూలగొట్టుకునే ఆత్మహత్య. కూలిపోయి ఇంట్లో ఎవరు ఉంటారా? ఏముండరు, బయటపడతాం. అదేవిధంగా ఆత్మ బయటపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ శరీరము ఉండేదానికి అనుకూలంగా లేదు. కానీ దేంతో బయటపడుతుంది? మనం ఎట్లా బయటపడుతుంది? మన ఉత్తరం బయటపడుతుందా? ఇల్లు కూలిపోయిందంటే సామాన్లు కూడా భగవాన్లు, నగాలు, బట్టలు చదువుకొని బయటపడతాము. అదేవిధంగా ఆత్మ కూడా ఈ మనసు బుద్ధి ఇంకా అహంకారంతో ఏర్పడిన ఈ సూక్ష్మ శరీరం బయటపడుతుంది. కానీ మృత్యు అంటే ఏంటి? మృత్యు అంటే కేవలము స్థూల శరీరం నష్టం అవుతుంది అంతే. సూక్ష్మ శరీరం నష్టం కాదు. ఆ సూక్ష్మ శరీరంలో ఏముంది? మనసు ఉంది, బుద్ధి ఉంది, అహంకారం ఉంది. సో బాధపడేది శరీరం కాదు, బాధపడేది మనసు. కనుకనే నష్టం చేసుకున్నావు దేన్ని? స్థూల శరీరం దీన్ని. ఎందుకంటే మనసు ఏం చేసింది? ఈ స్థూల శరీరం నీకు బాధకు కారణం అని నమ్మకం కల్పించింది. ఓ దొంగడు కదా, నేను దొంగడు కదా, వాడు 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 చప్పుడు కదా. దొంగతనం చేసింది ఎవరు? నేను. కానీ నేనేం చెప్తాను? నేను కాదు, వాడు. పదవి మనసు నమ్మకం కలుగుతుంది. అన్ని సమస్యల కారణం ఏంటి? ఈ స్థూల శరీరం. తో వ్యక్తికి నమ్మకం కలిగిస్తాడు, స్థూల శరీరం నష్టం వేసుకున్నాడు. అసలు అంటే బాధపడేది స్థూల శరీరం కాదు, బాధపడేది ఆ మనసు. ఇంకా మనసు మృతితోని నష్టపోదు. కనుకనే ఆత్మహత్య చేసుకున్న తర్వాత కూడా మన ఈ సమస్యలు పోవు. చిన్న చిన్న విషయాలు ఉన్నాయి, కానీ ఈ చిన్న విషయాలు అర్థం చేసుకుంటే ఎందరో ప్రాణాలు కాపాడగలుగుతారు. చిన్న విషయమే, కానీ దీన్ని సరిగా ప్రజెంట్ చేస్తే ఎందరో ప్రాణాలను కాపాడగలుగుతాం. ఎందరో ఆత్మహత్య చేసుకు విచారం మానేసుకుంటారు. ఎందుకు? ఎందుకంటే అది సొల్యూషన్ కాదు, అది పరిష్కారం కాదు. పరిష్కారం ఏంటి? ఈ మనసును మార్చుడు. ఈ మనసును మార్చుడు ఇది పరిష్కారం. కనుకనే సత్సంగంలో ఇది వెళ్తున్నాం. ఏం తెలుస్తుంది? మనసుని ఎట్లా మారాలి. ఎందుకంటే ఈ మనసే అందరికంటే పెద్ద ప్రాబ్లం. శ్రీమద్ భాగవతంలో ఒక చోటుకు చెప్పడం జరిగింది. 11వ స్కంధంలో అవంతి బ్రాహ్మణ, ఆయన జీవితంలో చాలా సమస్యలు వచ్చినాయి, పెద్ద పెద్ద ఆపత్తులు వచ్చినాయి. ఒక సమయంలో పెద్ద కోటేశ్వరుడు ఆ వ్యక్తి. కానీ ఆయన జీవితం ఇట్లా పరిస్థితి వచ్చేసింది, తినవని తిండి లేకుండా అయిపోయింది. చుట్టాలు బంధువులు అందరూ తిరస్కరిస్తున్నారు, అవమానిస్తున్నారు. అటు పరిస్థితి వచ్చేసింది. డబ్బు ఉంటే అందరూ గౌరవిస్తారు, డబ్బు లేకపోతే దగ్గర కూడా దూరం అయిపోతారు, పట్టించుకోరు. కానీ ఈ బ్రాహ్మణకు, ఈ అవంతి బ్రాహ్మణకు ఒక్క విషయం మాత్రం, ఆ దరిద్రంలో కూడా, ఆ దరిద్రంలో ఒక విషయం అర్థమైపోయింది. ఏంటది? ఆయన ఒక పదం పాడుతున్నాడు, ఒక శ్లోకం పాడుతున్నాడు. ఆయన చెప్తున్నాడు ఏంటది?
నాయం జనో మే సుఖ దుఃఖ హేతుర్, నా జీవితంలో అనుభవించేది సుఖాలు దుఃఖాలకు బాధ్యులు ఎవరు అనే ప్రశ్న అడుగుతుంది ఆయన. ఇప్పుడు మన జీవితంలో ప్రశ్న లేదు. నేను అనుభవించే సుఖంకి ఇంకా ముఖ్యంగా సుఖం కూడా ప్రశ్న అయ్యారు. అప్పుడు ఒకటే ఆన్సర్ ఉంటుంది, ఏంటి దానికి బాధ్యులు ఎవరు? నేను. దంటారు క్లెయిమ్ గేమ్. ఈ ప్రపంచంలో రెండు విషయాలు అడుగుతూ ఉంటాయి, ఏంటి? బ్లేమ్ గేమ్ అండ్ క్లెయిమ్ గేమ్. ఇదే ఆటలు. ఏదైనా మంచి జరిగితే నేను క్లెయిమ్ అంటే ఏంటి? నేను దీనికి బాధ్యుని నేను, నాది. క్లెయిమ్ అంటే ఏంటి? నాది అని చెప్పడం. ఇంకేమైనా చెడు జరుగుతాయి బ్లేమ్ అంటే ఏంటి? ఇతరులను నిందించడం. నువ్వు చేయబట్టి నువ్వు అట్లా అన్నావు, నువ్వు ఇది చేసినావు కదా. మాకు పరిచయం ఉన్న వ్యక్తి ఉండదు. కొన్ని సంవత్సరాల క్రితము మేము జగన్నాథ్పురి యాత్రకి వెళ్ళి ఉంటాము, రథయాత్ర. నేను ఈ యాత్ర మొదలైన ముందటి నుంచే అందరు మాటలు చెప్పిన ఏమని, రథయాత్రలో 20-30 లక్షల జనాలు వస్తారు పాల్గొనడానికి. రథయాత్రలో పాల్గొనడానికి 20-30 లక్షల జనాలు వస్తారు. కానీ అందులో 1 లక్ష ఎవరుంటారు? దొంగలు. 1,00,000 మంది. ఎందుకంటే వాళ్ళకు కూడా అదే సీజను. 3 రోజులు కష్టపడితే, ఆ ఒక్కరోజు కష్టపడితే సంవత్సరం అంతా వెళ్తుంది. కనుకనే మాతలు చెప్పిన, మాతాజీలు ఎవరు కూడా పేరు మీద నగాలు ఉంచుకోకూడదు, ఎవరిజీలు వేసుకోకూడదు. నేను చెప్పిన కావున చాలా మాతాజీలు అందరూ పుస్తకాలు తాళ్ళు ఇవన్నీ చేసి ఉత్తయి కొనుక్కొని వేసుకున్నారు. కానీ ఒక మాతాజీని 5 తులాల పుస్తకాలు తాడు వేసుకొని వచ్చింది. ఇంకొక మాత ఏంటి, మాతాజీ ప్రభువు చెప్పారు కదా వేసుకోవద్దని, తీసేది దొంగలు ఎత్తుకుపోతారు చెప్పేసరికి ఆ రోడ్ మీద ఆమె తీసి బ్యాగ్లో వేసుకున్నాడు. సాయంత్రం చూసేసరికి బ్యాగ్లోకి వెళ్ళి బ్యాగ్ కొట్టేసిండ్రు, పోయింది 5 తులాల పుస్తకాలు. ఇప్పుడు దీనికి బాధ్యులు ఎవరు? ఆ పుస్తకాలు తాడు ఓడు బాధ్యులు ఎవరు చెప్పండి. ఆమె కనీసం ఇప్పుడు 15 సంవత్సరాలు గడిచింది, కానీ ఈ మాత ఇక ముచ్చట్లేదు. ఎందుకు? నువ్వు చెప్పినావు కాబట్టి నా పుస్తకం తాడిపోయింది. నువ్వు చెప్పకపోతే నా మెడ పుస్తకాలు అలాగే ఉండిపోతుండే. బ్యాగ్లకి కొట్టినాడు, మెడకు కొట్టున్నాడు. చెప్తుంటే ఈ ప్రపంచంలో 2 విషయాలు జరుగుతాయి ఇప్పుడు. ఏంటి? 2 ఆటలు. అందరూ 2 ఆటలు ఆడుతున్నారు. ఏంటో 2 ఆటలు? బ్లేమ్ గేమ్, క్లెయిమ్ గేమ్. ఏదైనా మంచి జరిగితే నేను చేసిన, నాది. ఏదన్నా చెడు జరిగిందనుకో, అనుకున్నట్టు జరగకపోతే నువ్వు 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 మొత్తం ప్రపంచంకి ఏం చూపెడతాం, బ్లేమ్ చేస్తాం, మనం నిందిస్తాం. కానీ ఈ పరిష్కారం కాదు, ఇళ్ళకెళ్ళి బయటపడాల్సింది. ఈ బ్లేమ్ గేమ్ ఇంకా క్లెయిమ్ గేమ్లకెళ్ళి బయటపడాల్సింది. కనుకనే ఈ శ్లోకం ఏం చెప్తుంది? యవంతి బ్రాహ్మణ అని ఏమంటుండు, నాయం జనోమే సుఖ దుఃఖ హేతుర్, నా జీవితంలో అనుభవించే సుఖం దుఃఖంకి బాధ్యులు ఎవరు అని అంటుడు. ఫస్ట్ ఎవరు కాదు అంటారు. ఎవరు కాదు? నాట్ ఏంటి? కాదు. ఎవరు కాదు? నా దేవతలు కాదు. మనం ఏమంటాము? ఆ దేవుడు కోప్పడేమో లేదు, దేవతల మీద కోపిష్టమేమో, అందుకనే వర్షం పడలేదు, లేక వర్షం ఎక్కువ పడ్డది, ఎండలు ఎక్కువ అవుతున్నాయి.
ఇది ఇట్లా జరగకపోతే, ఈ చెరువుల వర్షం పడకపోతే, నా పంట నష్టం కాకపోతుండే, లేక ఇది జరగకపోతుండే, ఈ వరదలు రాకపోతుండే, ఈ సునామీలు రాకపోతుండే. దేవతలు ఆయనకుడు నా దేవత, దేవతల బాధ్యులు కావు. రెండో విషయము, ఆత్మ నేనా? ఆత్మ బాధ్యుల కాదు. నేనేమి? రెండు, నా దేవత, నా ఆత్మ. మూడోది గ్రహాలు ఉన్నాడు, గ్రహ దోషం ఉంది. శని గ్రహం ఉంది, మంగళ గ్రహం ఉంది. గ్రహ నక్షత్రాలు సరిగా లేవు. అందుకని మీ జీవితంలో ఇన్ని సమస్యలు వస్తున్నాయి. ఉంగరాలు పెట్టుకోండి, చైన్లు వేసుకోండి, తాయితులు వేసుకోండి, శాంతి చేపియండి, 20,000 ఇవ్వండి, అవును. ఇది 30,000 ఉంగరం వేసుకోండి. మీ గ్రహ దోషం ఉంది, ఇన్ని ఉపవాసాలు ఉండరు, తిరుగుండ్రి. ఇక నేను దింపుతా మిమ్మల్ని. గ్రహ దోషాలు తినేవటుడు గ్రహాలు కూడా కావు, దేవతలు కాదు, ఆత్మ కాదు, గ్రహాలు కూడా కావు. మరి టైమా? మరి ఏమంటాము? టైం సరిగా లేదు, టైము సరిగా లేదు, టైంకు అనుకూలంగా లేదు. ఇప్పుడు సాడిసర్ నడుతుంది, సాడిసర్ నడుతుంది. ఇప్పుడు 7 సంవత్సరాల వరకు నీ జీవితంలో ఇవే బాధలు ఉంటాయి. లేకుంటే శని మహాదశ నడుతుంది 17 సంవత్సరాలు. ఏం చేసినా కానీ ఫలితం ఉండదు. మీ సంగతి ఇంతే. చెప్పరు కదా జాతకాలు చూసేవాళ్ళు. ఇప్పుడు టైం, కాలం అది కూడా కాదు. నా దేవతాత్మ గృహ కాల విన్నాయి. లాస్ట్ అంటుడు గృహ కాల కర్మ అంటే చూస్తే నేను చేసుకున్న కర్మ ఏ జన్మలో పాపం చేసుకున్నాను లేదా అంటే లేదా ఆయన అంటుడు కర్మ కూడా కాదు. ఎవరు బాధ్యులు కాదు? దేవతలు కాదు, ఆత్మ కాదు, గ్రహాలు కాదు, టైం కాలం కాదు, ఇంకా కర్మ కూడా కాదు. మరి ఏమది నిండలేదు. మరి ఎవరు బాధ్యులు? మరి ఎవరు బాధ్యులు ఉండా ఏమిటా లేదా? ఒక విషయం జరుగుతుందంటే సంబడి షుడ్ బి రెస్పాన్సిబుల్. ఎవరు మరి? ఆయన ఏమని చెప్తుండు? బాడీ కూడా కాదంటుండు. ఎందుకంటే ఆత్మను కొన్ని మార్లు శరీరంతో అంటారు, శరీరంతో ఆత్మ అంటారు. ఆత్మ కూడా కాదు, శరీరం కూడా కాదంటారు. ఎందుకంటే శరీరం ఏముంది? ఒక శవంకి చురుపెట్టింది. మనం కిచెన్లో చపాతీ చేసినప్పుడు కొంచెము పెంక అంటే ఆంటాం. శవాన్ని మొత్తం కంపరమే చేస్తాము. ఇంతెత్తు కట్టెల మీద ముందుగా బయట ఎత్తుదా? శరీరం కాదు. ఎందుకంటే శరీరంలో అనుభవించే శక్తి లేదు. ఎందుకంటే శవం శరీరం ఉంది. మరి బాధ్యులు ఎవరు? మరేమని చెప్తుండు యవంతి బ్రాహ్మణ? నాయం జనో మే సుఖ దుఃఖ హేతు నా దేవతాత్మ గృహకాల కర్మ. ఎవరు కానప్పుడు ఎవరు ఒక్కలే ఉంటారు. ఎవరు మరైనా నా జీవితంలో అన్నిటికీ కారణం ఎవరు? బాధ్యులు ఎవరు? మనః పరమ కారణ ఆమనంతి. ఆమనంతి అనేది చాలా మేధస్సులు, తెలిమతులు, ఫిలాసఫర్స్, తత్వవేత్తలు వాళ్ళ యొక్క కన్క్లూజను, నిష్కర్షం ఏంది? వాళ్ళు మనః పరమ కారణ, మనసే పరమ కారణము.
ఉత్త కారుడు కాదు. ఎటువంటి కారుడు? పరమ. ఈ మనసే అన్నిటికీ మూలకారకుడు. అర్థం చేసుకోవాల్సింది. మనము వీళ్ళను వాళ్ళను అందరినీ బ్లేమ్ చేస్తుంటాము, కానీ నిజమైన దొంగ ఎవరు? మనసు. మన ఇంటి దొంగ ఎవరు? ఇది లోపల ఉంటాయి కదా, మీద అంతా బయట ఉంటారు. బయట దొంగలకు ఏర్పాటు చేసుడు ఈజీ ఉంటుంది, కానీ లోపల ఉంటే ఉన్నాడు ఇంటి దొంగ. నేను కాదు. ఒకరికి ఇంట్లో జోక్ వేసారు వాళ్ళు, వచ్చిండే ఒక ఇంట్లో టెలిఫోన్ బిల్ చాలా వస్తుంది. ఇప్పుడే మొబైల్ ఉన్నాయి, ఇంకో టెలిఫోన్ ఉంటుంది. టెలిఫోన్ బిల్ చాలా ఎక్కువ వస్తుంది. అంటే నేను ప్రతి ఇళ్ళకి ఎంత రావాలో దానికంటే 5-6 రేట్లు ఎక్కువ వచ్చింది. సో అందరి క్వశ్చన్, భార్యకు భర్తకు 2 పిల్లలు, మరి ఫోన్ ఎవరు వాడుతుంది ఎక్కువ? అవసరం కంటే ఎక్కువ ఎవరు ఈ ఫోన్ని వినియోగిస్తారు? ఇంత బిల్ రావడానికి కారణం ఏంటి? సో ఆదివారం పొద్దున వీళ్ళు మీటింగ్ కట్టిండ్రు. ఎవరు? భార్య, భర్త, పిల్లలు. సో ఫస్ట్ అడిగింది భర్త అనే, నువ్వా ఇక ఫోన్ వాడేది? సో భర్త అంటున్నాడు, లేదు నాకు ఏ ఫోన్ ఉన్నా కానీ నేను అన్నీ నా ఆఫీస్లో పోయి నా పనికిడ పోయి నేను ఫోన్ చేసుకున్నాను, ఇంట్లో ఫోన్ వాడా అని భర్త అయిపోతుంది. సో నేను బాధ్యత కాదు. సో భార్య అడిగి, మరి నీ సంగతి ఏంది? నువ్వు ఇక ఫోన్ వాడుతున్నావా? ఫోన్ కాల్ చేస్తున్నావా? ఆయన లేదు, నేను నా జాబ్కి వెళ్తా, ఆ జాబ్ కన్నా మా ఆఫీస్లో ఫోన్ ఉంది, అక్కడ ఫోన్ వాడతాను నేను. ఆ ఫోన్లో వెళ్ళి అక్కడ ఆఫీస్కి వెళ్తా, అన్ని లిస్ట్ పెట్టి కూడా నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అన్ని ఫోన్ చేస్తా అని భార్య. మరి కొడుకు అడిగి, మరి నువ్వారా? కొడుకు అంటుడు, లేదు నేను నా కాలేజ్కి వెళ్తా, నా దోస్తులు ఉంటారు వాళ్ళ ఫోన్ వాడతాను, నా పనికడ ఫోన్ నేను వాడతాను. బిడ్డకి అడిగే, మరి నీ సంగతి ఏంది? నువ్వు మరి లాస్ట్ మిగిలి నువ్వు డాడీ కాదు, మమ్మీ కాదు, అన్న కాదు, నీ సంగతి ఏంది? నువ్వు ఫోన్ వాడతావు? లేదు నేను నా ఆఫీస్లో ఫోన్ వాడతాను వాటి. సో నలుగురు ఏమనిపిస్తున్నారు, ఇంట్లో ఫోన్ ఎవరు వాడదు, మా పనికడ మేము ఫోన్ వాడుకుంటాము. పనికి వెళ్ళింది కదా అక్కడ ఆ చోటు నలుగురు ఫోన్ పెట్టింది. సో ఇంట్లో పని మనిషి ఉంది, పని మనిషి పిలిచింది, మరేందే ఫోన్ నువ్వు వాడేది అంటూ, మీరందరూ మీ పనిగా ఫోన్ వాడుతున్నారు, నేను నా పనికి నేను ఫోన్ వాడుతున్నా. సో పని మనిషికి ఆఫీస్ ఏంటి? మీరు అట్లా ఇంటి దొంగ. సో అదేవిధంగా ఈ మనసు అన్ని బాధలకు మూలకారణం. మన పరమ అంటే ఏంటి? ముఖ్యమైనది, టాప్. దానికి ఇచ్చిన కారణం ఇంకా లేదు. మన పరమ కారణ ఆమనంతి. మళ్ళీ మనసు ఏమి ఎత్తుంది? కేవలం సుఖం దుఃఖం ఎత్తలేదు. మనసు ఏమి ఎత్తుంది? సుఖం దుఃఖం ఇది తట్టుకోవచ్చు, ఒకవేళ ఒక ఫైన్ అర్థం చేసుకోవచ్చు. ఎందుకు? ఒక పరి ఎండ, ఒక పరి నీడ, ఒక పరి వర్షము, ఒక పరి గాలి, ఒక పరి చలి, ఒక పరి వేడి ఒప్పుకోవచ్చు, అర్థం చేసుకొని. కానీ మనిషి ఎత్తుంది అని ఎప్పుడు సంసార చక్ర పరివర్తయేత్య. ఏమిస్తుంది? జీవాత్మను ఈ సంసార చక్రంలో తింపుతుంది. చెప్పు, ఇది మనసుకి పని. ఇప్పుడు మీరు అందరూ ఇక్కడ వచ్చింది, మీ సుఖం వచ్చిందా? మీ శరీరం వచ్చిందా? మనసు చెప్పింది ఏంది? ఫోన్ రైట్ మార్క్స్ పొద్దున ఒక సత్సంగం ఉంటుంది కదా, స్వామి ఉంటాడు కదా, వెళ్ళి విందాం మనం, లేదా? మీకు మీ మనసు చెప్పింది కాబట్టి మీరు వచ్చిండ్రు. మనసు చెప్పింది కాబట్టి శరీరం కదిలింది, అవును లేదా? మనసు చెప్పకపోతే
హాయిగా లేవకపోతుంది నిజాయితీ ఉన్నాడు లేవకపోతుంది. కానీ మంచిగా ఏది లేవు 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 దినమంటే కొంచెం ఒక రోజు లేవు ఆయన 100 రూపాయలు పాపం మనం కొంచెమన్నా ఆయన 75 కిలోమీటర్కి వెళ్ళాడు, మనం కనీసం 5 కిలోమీటర్ అన్నా వెళ్ళాలి కదా. అని మంచిగా చేసింది, మోటివేట్ చేసింది. కానీ మనసు అంత తొందర మంచి పని కోసము మోటివేట్ అయ్యేది కాదు. మనసుకు మంచి పడకు లేదు. మనసును చక్కని దారి మీద నడిపించే బాధ్యత ఎవరిది? బుద్ధి. ఎందుకంటే ఈ సూక్ష్మ శరీరంలో బుద్ధి, మనస్సు మరియు అహంకారం ఉంది. సో బుద్ధి పైన ఉంటుంది, దాని కింద మనసు, దాని కింద అహంకారం. సో బుద్ధి ద్వారా మనసును నియంత్రించాల్సింది, మనసు ద్వారా అహంకారాన్ని నియంత్రించాల్సింది. కానీ ఈరోజు పరిస్థితి ఉల్టా ఉంది. అహంకారమేమో మనసును నియంత్రిస్తుంది, ఇక మనసు ఏమో బుద్ధి నియంత్రిస్తుంది. మీరందరూ వచ్చేందుకు మీ బుద్ధి మీకు చెప్పింది, మనసు లేవరా లేవు ఏమంటావు లేవు అన్నాడు. మనం అప్పుడు నేను పోయే రాత్రి మళ్ళీ రాత్రి పోతే మళ్ళీ చెప్పరా మనసు మనసు అంటే నేను రాత్రి పోతుంది కదా, రాత్రి లేట్ అయింది, రాత్రి అక్కడ వచ్చారు 10:30 అయింది, విన్నాం నిన్న చాలు, వారం ఒకరోజు చాలు, మళ్ళీ ఎందుకు అని ఏడుతుంది మనసు. కానీ బుద్ధి ఏమంటుంది? వారం ఒక్క రోజా, దినానికి 3 పూటలు తింటలేవా, ఒక అంటే నిన్న రాత్రి తిన్నాను మళ్ళీ తెల్లారు కావాలంటున్నావా? ఏ విధంగా అయితే నీకు 3 పూటల భోజనం కావాలో అదే విధంగా నీకు భగవంతుడి విషయం నీవు కూడా నిత్యంగా జరగాల్సింది. లేవు ఈ మంచిగా ఆన్సర్ ఉంటుంది, ఏం చెప్తుయ్యా ఏం చేయాలి సరే అని ఓకే అయ్యా. తో కనుకనే ప్రతి క్షణము మన జీవితంలో ఒక యుద్ధం నడుతుంటుంది. ఎవరి మధ్యలో? బుద్ధికి ఇంకా మనసుకు. బుద్ధికి మనసుకు ఎప్పుడు పోరాటం నడుతుంటుంది. ఎవరు గెలిచినట్లు తెలుస్తుంది? బుద్ధి గెలిచిందా మనసు గెలిచిందా ఎట్లా తెలుస్తుంది? యుద్ధం అన్నప్పటికీ ఒకరు గెలుచుడు ఒకరు ఓడిపోడు, కానీ ఎవరు గెలిచిండ్రు ఎట్లా తెలుస్తుంది? మనసు గెలిచిందా లేక బుద్ధి గెలిచిందా ఎట్లా ఏర్పడుతుంది, ఎట్లా తెలుస్తుంది? యుద్ధం మాత్రం ఖాయం, నడుస్తుందా లేదా? ఎప్పుడు మనం అనుకోమా పోవాలన్నా పోవద్దా, తినాలన్నా తినద్దా, పండాలన్నా పండద్దా, ఇంటికి బయట వాళ్ళన్నా పడద్దా? ఎవరి మాట అయినాల్సింది, ఎవరిని గెలిపించాల్సింది, ఎవరు గెలుస్తారు చివరికి? ప్రతి క్షణము మన ఈ లోపల యుద్ధం నడుతుంది, క్షణం క్షణం యుద్ధం నడుతుంది. ఎవరిది? బుద్ధిని ఇంకా మనసుని. ఇంటెలిజెన్స్ అండ్ మైండ్ ఫైట్. ఎప్పుడైతే బుద్ధి గెలుస్తుందో ఆ వ్యక్తి ఎప్పుడు సక్రమంగా మంచి దారిలో ఉంటాడు. ఇది బుద్ధి గెలిచింది లక్షణం. కానీ మనసు గెలుతుందంటే ఆ వ్యక్తి ఎప్పుడు చెడు దారిలో ఉంటాడు, తప్పులు పని చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మనసు పని ఏంది? ఎప్పుడు మనము తప్పు దారి మీద నడిపించే. మనసు పని ఏంది? తీసుకెళ్ళి బొందల నూగేసుడు కాదు, తొక్కెత్తది మొత్తం. నూగేసిన లేవచ్చు కదా, నూకెత్తి కొంచెము పడి మళ్ళా కొంచెము జాడించుకొని లేవచ్చు. కానీ లోపలికేసి నూకి తొక్కిన తర్వాత ఇక తొక్కుడే కాదు, సమాధి. ఓం శాంతి. ప్రసక్తి లేదు, బయట లేదు. ఇది మనసు పని. సో కనుకనే ఎప్పుడైతే మనకు ఒక చెడు పని చేయాలనిపిస్తుంది అర్థం చేసుకోవాలి. ఎవరు మనకు డిక్టేషన్ ఇస్తుంది?
మనసు రెట్టే శక్తి. ఇప్పుడు మీరు అందరూ ఇక్కడికి వచ్చిండ్రు, మీరేం చేసారు? బుద్ధి మనసులో ఏం చేసింది? గట్టిగా మందలించి తొక్కి వచ్చింది. ఎవరు రాలేరు, అవలేదు. కనుకనే ఈ మనసు చాలా డేంజర్, భయంకరమైనది. కనుకనే ప్రభుపాదుల వారి గురువు వారేమని చెప్తారు? లేపుతనే ఈ మనసును 100 చెప్పు దెబ్బలు చంపాలన్నాడు. ఎన్ని? 100 చెప్పు దెబ్బలు. ఇక సాయంత్రం 100 చీపురు దెబ్బలు. దేన్ని? మనసు. ఇప్పుడు చెప్పు బట్టి ఇంకా చీపురు బట్టి ఎవరు చంపుతారు? ఆ వ్యక్తి ఎంత దుష్టులై ఉండాలి, ఎంత దుర్మార్గులై ఉండాలి. ఉండలేదు మంచిది. చెప్పు చెప్పు చూపెడితేనే ఎంత పెద్ద అవమానం. ఇక చంపుడు అంటే ఇంకా మనసు అంతా డేంజరు. నాకు ఈ చెప్పు దెబ్బలే కావాల్సింది, నాకు ఈ చీపురు దెబ్బలే కావాల్సింది, అంతగా తినేది కాదు. ఇప్పుడు మనసు ఏం చెప్తుంది? సంసార చక్ర పరివర్తయేద్య. ఈ సంసార చక్రంలో మనము తింపుతుంది. 84 లక్షల యోనిల. ఎన్ని లక్షలు? 84 లక్షల యోనిల జీవి నింపిస్తుంది, ఇంపేడు నింపుతుంది. కుక్క, పిల్లి, పంది, గాడిది, నక్క, క్రిమలు, కీటకలు, వృక్షాలు, జలచరులు, ద్వీపాల పశువులు, చతుష్పాద పశువులు. తర్వాత తిరిగిన తర్వాత ఏమవుతుంది? ఈ మనిషి దేహం పుడుతుంది, ఈ మానవ దేహం లభిస్తుంది. అప్పుడు కూడా దీన్ని సరిగా సద్వినియోగం చేసుకోకపోతే ఏమవుతుంది? మళ్ళీ అవకాశం పోతుంది, మళ్ళీ అవకాశం పోతుంది. ఇప్పుడు కరీంనగర్కి వెళ్ళే హైదరాబాద్ వెళ్ళాలంటే తొందర హాయిగా ఎట్లా వెళ్ళాల్సింది? తొందర హాయిగా ఎక్కడ ఆగుకుంటా, ఆరాం కొద్ది పడుకుంటా. ఎట్లా వెళ్ళచ్చు? రాజధాని లేదు, రాజధాని బస్ పడితే హాయిగా వెళ్ళచ్చు. కానీ రాజధాని ఎప్పుడు ఉంటుందా? దినంలో రాజధాని 3-4 లేవు. కానీ దినం అంతా ఏం నడుపుతాయి? ఎక్స్ప్రెస్. ఈ ఎక్స్ప్రెస్ ఎక్కినామనుకో సొచ్చుడు కష్టమే, బయట కూడా కష్టమే, మన లోపల గ్యారెంటీ లేదు. నువ్వు ఆడతావా ఇక బయట ఆడతావా? అదేవిధంగా ఈ మానవ జన్మం అంటే ఏంటి? మన గమ్యం చేరడానికి సులభమైన, సుఖవంతమైన, వేగంతో కూడిన మార్గం, అవకాశం. హాయిగా వెళ్ళచ్చు. మళ్ళీ దానికి టైం ఉంటుంది. అది మిస్ అయిందంటే మళ్ళీ ఎప్పుడు దొరకదు, గ్యారెంటీ మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ బస్. కానీ ఎక్స్ప్రెస్ మిగతా ఉన్నట్టు ఏంటి? లెక్కలేని ఎక్స్ప్రెస్. సో కనుకనే ఈ మానవ దేహం నందున చెప్పిన కదా, ఈ శ్లోకం చెప్తుంది పింపట తర్వాత. ఎప్పుడైతే మనము ఆత్మ విషయంకి, ఆత్మ అవ్యక్తమైనది, ఆత్మ మనము ఈ కన్నుతో చూడలేము. ఆత్మ మార్పు రహితమైనది, ఇంకా ఆత్మ అచింత్యమైనది. ఈ విషయాలు అర్థం చేసుకున్న తర్వాతనే, దాని పింపటనే ఏమవుతుంది? ఈ దేహంలోని సంబంధించిన బాధలు తొలగిపోతాయి, నష్టమవుతాయి, అంతవరకు కావు. కనుకనే మన జీవితంలో మనకు ఎలాంటి దేహంతో సంబంధించిన సమస్యలు, బాధలు వద్దంటే దానికి పరిష్కారం ఏముంది?
ఫస్ట్ ఆత్మ విషయము తెలుసుకోవాల్సింది. నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఆత్మను, భగవంతుని యొక్క అంశంని, నా స్వరూపము ఇది సచ్చిదానంద స్వరూపము. ఈ భౌతిక దేహమేమో నిరానంద, అసత్, ఇంకా అచిత్. ఇది శాశ్వతమైన కాదు, దీనికి ఎలాంటి జ్ఞానం లేదు, మళ్ళీ ఎప్పుడు బాధకే గురవుతుంది. కానీ ఆత్మ శాశ్వతమైనది, మొత్తం జ్ఞానంతోని కూడినది, ఇంకా ఆనందంతో ఉన్నది. ఇది ఆత్మ గుణం. కనుక ఎంతవరకు మనము ఆత్మ విషయం అర్థం చేసుకోమో, అవగాహన చేసుకోమో, అంతవరకు మన జీవితంలో చింతలు, బాధలు అనేవి పోవు. ఎందుకంటే ఆత్మ భగవంతుని యొక్క అంశం కాబట్టి, ఆత్మ సచ్చినం కాబట్టి మనకి బాధలు ఎదురయ్యి. కానీ దేహం భౌతికమైనది. దేహంలో మార్పులు ఉన్నాయి లేవు. దేహం ఎప్పుడు మారుతుంది? మన చిన్నప్పటి ఫోటోలు ఏవి చూసుకుంటే పాత ఫోటోలు ఎవరి ఫోటో ఏమంటారు? నాది. కానీ ఆ ఫోటో ఇంకా ఎప్పుడు ఫోటో పెట్టింది? అంతెందుకు మీ పెళ్లి ఫోటోలు చూసి పెట్టుకోండి. మీ పెళ్లి ఫోటోలు ఆ ఫోటో ఇంకా ఇప్పుడు ఫోటో చూసుకోండి. నువ్వేనా నువ్వేనా నేను కాదు. నమ్మకమైనది మనమే. కానీ ఏమో చెప్తాము? మనమే. నేను, అది నువ్వే, ఇది నేనే, ఇది మనమే. కానీ ఫోటో చూస్తే మొత్తం దేహము అవతారం మారిపోయింది. అవతారం మారినా, రూపం మారినా ఏమంటావు? నేను. దేహంలో మార్పు ఉంది, కానీ నాలో మార్పు రాలేదు. లేదు, నాలో మార్పు. ఇది ఆత్మ లక్షణం, మార్పు రహితం. ఈ దేహాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. లేదు, ఇక్కడ నొప్పి అయిందంటే మొక్కలు నొప్పుతుంది. కానీ ఆత్మను అర్థం చేసుకోవడం, దేహం కంటి కనబడుతుంది, దేహము కంటి కనబడుతుంది, వ్యక్తమైనది. కానీ ఆత్మ అవ్యక్తమైనది. ఇది కంటి కనబడేది కాదు, ఇది కంటి కనబడేది కాదు. కనుకనే మనకు ఆత్మ విషయం జ్ఞానం ఉండాల్సింది. ఆత్మ విషయం జ్ఞానం లేకుండా ఈ దేహంతో సంబంధించిన చింతలకి వెళ్ళి మనం బయటపడలేము. మొత్తం ప్రపంచం ఏం చేస్తుంది? సమస్యలకి వెళ్ళి బయటపడాలని ప్రయత్నం చేస్తుంది లేదా? పరిష్కారం అయిపోతుంది. ఈ విధంగా, ఆ విధంగా, ఇలాగే అలాగే చేస్తే అనుకో నా సమస్యలు దొరికిపోతాయి. కానీ వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ ఏ స్థాయి మీద ఉన్నాయి? శారీరక స్థాయి మీద ఉంది. దేహాత్మ బుద్ధి లేదు, దేహాత్మ బుద్ధి మీద ఉంది. కనుకనే వాళ్ళు ఎన్ని చేసినా ఫలితం లేదు. ఇంకా వాళ్ళ ఏర్పాట్ల ద్వారా ఏమవుతుంది? మరికొన్ని సమస్యలు, ఇంకా దానికంటే ఉన్న సమస్యల కంటే ఎక్కువ సమస్యలు మళ్ళీ ఉద్భవిస్తుంది, ఏర్పడుతుంది. ఉన్న సమస్యల కంటే పరిష్కారాలు ఏమిస్తున్నాయి? ఇంకో సమస్యని సృష్టిస్తుంది. ఎందుకంటే అవన్నీ దేహంతో సంబంధించింది. సో దేహంతో సంబంధించిన పరిష్కారంతో మనము మన సమస్యలను తొలగించలేము. కనుక బౌద్ధమిత్రుడు ఈ విషయాలు నెరిగిన పింపటనే ఈ దేహంతో సంబంధించిన బాధలు తొలగిపోతాయి. నువ్వు చింతించరాదు అని చెప్తుంది. కనుకనే మనకు మన జీవితంలో ఎలాంటి చింతలు ఉండద్దంటే, బాధలు ఉండద్దంటే, రావద్దంటే అత్తయి బాధలు రావు కాదు. బాధలు దాని సమయంలో అవి వస్తాయి. దానిపై మన నియంత్రణ లేదు. ఉందా? ఇప్పుడు ఎండొస్తుంది, నియంత్రణ ఉందా? ఆపచ్చ మనం వద్దు ఎండకాలం వద్దని ఉన్నారు ఎవరన్నా? సూర్య కొంచెం టెంపరేచర్ రెగ్యులేట్ చేసుకో. సూర్యుని బటన్ దగ్గర ఉందా రిమోట్? కొంచెం వస్తే టెంపరేచర్ డౌన్ అవుతుంది. ఉందా లేదా? సూర్యుడి రిమోట్ లేకపోవచ్చు, కానీ ఏసీకి రిమోట్ మాత్రం ఉండదు.
అవును. కనుకనే సూర్యుని మనం ఆపలేము, దాన్ని మనం నియంత్రించలేము. కానీ మనం ఎండలకు పోవాలన్నా లేదా, అది మన మన చాయిస్. అవును. కనుకనే సమస్యలపై మన నియంత్రణ లేదు, కానీ ఈ సమస్యల ద్వారా మనము చింతిస్తామా, బాధపడతామా, అది మన చేతిలో ఉంది. చలి పెడుతుంది, చలి ఆపలేము. కానీ చలిలా సింపుల్ బట్టలు వేసుకుంటే చలి పెడుతుంది. చలి పెడితే ఏం చేసుకోవాల్సింది? గరం బట్టలు వేసుకోవాల్సింది. లేదు, ఉలన్ బ్లాంకెట్ వేసుకోవాల్సింది, షాల్ వేసుకోవాల్సింది, సాక్స్ వేసుకోవాల్సింది. ఏమవుతుంది? బయట చలి ఉంటుంది, కానీ ఆ చలిని ప్రభావం మన మీద ఉండదు. స్వెటర్ వేసుకోవడం మన చేతిలో ఉంది. స్వెటర్ వేసుకోవడము మన చేతి ఉంది, మన నియంత్రణ ఉంది. ఆ చలి తగ్గించే నియంత్రణ లేదు. కనుకనే భగవద్గీత ఏం నేర్పుతుంది? భగవద్గీత తెలుసుకుంటే నాకు ఏం లాభం అవుతుంది? చాలామంది అనిపిస్తుంది, భగవద్గీత తెలుసుకుంటే సత్సంగంలో పోతే నా సమస్యలు తగ్గిపోతాయా, నా బాధలు నష్టమవుతాయా, బాధలు సమస్యలు రాకుంటుంటాయా? మేమేం చెప్తాం? కాదు. దాని సమయంలో ఆ బాధలు, ఆ సమస్యలు వచ్చేస్తాయి. మనం చేసుకున్న కర్మకు అవి వచ్చుడే. కానీ ఆ సమస్యలతోని మనం బాధపడతామా లేదా, అది మన చేతిలో ఉంది. ఏదైతే చలికాలం వస్తుంది, నేను చలి గురైతేనా లేక కానా, అది ఎవరి చేతి ఉంది? నా చేతి. వేడి బట్టలు వేసుకుంటే చలి పెట్టేది, రూమ్లో ఉండి హీటర్ పెట్టుకుంటే చలి పెట్టేది, బయట వెళ్ళానుకో బట్టలు లేకుండా చలి పెడుతుంది. కనుకనే భగవద్గీత ద్వారా, ఇంకా సత్సంగంతో, భక్తుల సాంగతం ద్వారా ఏం లభిస్తుంది? మనకు సరైన విధంగా తట్టుకునే శక్తి కలుగుతుంది. విచక్షణ జ్ఞానం వచ్చేస్తుంది. నేను విచక్షణ జ్ఞానం లేకపోతే, జ్ఞానోదయం జరగకపోతే తట్టుకునే శక్తి రాదు. కనుకనే భగవంతుడు, అర్జున నువ్వు ఆత్మకు సంబంధించిన ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకో. ఏంటి? ఆత్మ మార్పు రహితం, ఆత్మ అచింత్యము, ఆత్మ అవ్యక్తం. ఇవి నెరిగిన తర్వాతనే, పింపటనే నీకు ఈ శరీరంతో సంబంధించిన, దేహంతో సంబంధించిన ఎలాంటి సమస్యలు, బాధలు ఉండవు. కానీ ఆత్మతో సంబంధించిన జ్ఞానము ఈ కాలేజీలో దొరకదు. నేర్పారు నేర్చారు సబ్జెక్టు లేదా? ఆ సబ్జెక్టు లేదు. సబ్జెక్ట్ ఏముండే? ఇంగ్లీషు, తెలుగు, హిందీ, సైన్సు, సోషల్, లెక్కలు, ఇవే సబ్జెక్టు. ఆత్మ ఉన్నాయా? ఇంట్లో చెప్పలే, బయట చెప్పలే. స్టార్టింగ్ నుంచి మొట్టమొదటి ఏం నేర్చుకున్నాము? ఫస్ట్ ఏం నేర్పారు? పింటూ 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 పింటూ. నీ పేరేంటి? పింటూ. నీ పేరు చింటూ. కానీ చింటూ పింటూ పేరు ఏమండి? ఈ శరీరం. మళ్ళీ ఇగో పప్ప పప్ప పప్ప, మమ్మీ మమ్మీ మమ్మీ. పప్ప మమ్మీది ఏంటి? ఈ శరీరంది. నా పప్ప మమ్మీ ఎవరు? ఉండదు. చెప్పారు ఎవరన్నా? నేను నీ పప్పను, ఇగో ఈమె నీ మమ్మీ అని చెప్పింది. కానీ కృష్ణుడు మన మమ్మీ పప్ప అని చెప్పిందా? ఇంట్లో చెప్పలేదు. నానా నువ్వు ఈ శరీరంవి కావు, నువ్వు ఆత్మ చెప్పారు ఎవరన్నా? ఇంట్లో చెప్పలే, బయట చెప్పలే, ఎక్కడ చెప్పలే. కనుకనే ఈరోజు ప్రపంచంలో అన్ని చోటు బాధలు ఉన్నాయి. అన్ని సమస్యలకు, అన్ని బాధలకు మూల కారణం ఏంటి? అజ్ఞానం. దేని విషయం? ఆత్మతో సంబంధించిన జ్ఞానం లేదు. ఉన్న జ్ఞానం అంతా పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలు, యూనివర్సిటీసు ఏం చెప్తున్నాయి? నువ్వు ఈ శరీరంని, ఇంకా శరీరంతో సంబంధించిన ప్రతి ఒక్క వస్తు విషయము నీది.
బస్ ఇంతే. దీంట్లో దేహాత్మ బుద్ధి. ఏం బుద్ధి ఇది? దేహాత్మ బుద్ధి. కానీ ఆ దేహాత్మ బుద్ధితోని ఎవరి సమస్యలు నష్టమైంది? అర్జుని సమస్య నష్టమైంది. నష్టమోహో స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాత్ మయచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. ఏమో చెప్తుండు? అయ్యా నాకు ఇప్పుడు ఏమైంది? గీత విన్న తర్వాత జ్ఞానోదయం అయింది, నా మోహము నష్టమైపోయింది, నాకు స్మృతి లభించింది, నాకు ఎలాంటి సందేహాలు లేవు ఇప్పుడు. కనుకనే మీరు చెప్పింది నేను చేస్తాను, చెప్పినట్టు చేస్తాను. కనుకనే నిజమైన మోటివేషను అంటే ఏంటి? ఆత్మజ్ఞానం. ఆత్మతత్వ విషయం జ్ఞానమే నిజమైన మోటివేషన్. ఎందుకంటే ఆ మోటివేషన్ శాశ్వతం ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఎందుకంటే ఆత్మ శాశ్వతం. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద కీ జయ.